కంచా గచ్చిబౌలి భూముల విషయంలో తనపై కేసులు పెట్టి విచారణకు పిలిచి విచారణ చేయకుండా గంటలు గంటలు ఊరికే కూర్చోబెడుతున్నారని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. తన సమయాన్నంతా పోలీసులు వృధా చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆయన ఈ కేసులో పదే పదే విచారణకు పిలిచి తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంచగచ్చిబౌలి ఫారెస్ట్ యొక్క సోషల్ మీడియా క్యాంపెయిన్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు వేస్తూ ఆ తప్పుడు కేసులను తీసుకుపోయి గౌరవ సుప్రీంకోర్టు ముందు పెట్టిన సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు కూడా తన నివేదికలో 1524 చెట్లు నరికేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం జింకలున్నట్టు ఇవన్నిటిని కూడా సుప్రీంకోర్టు నివేదికలో ఉన్నది. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతూ ఇవాళ సుప్రీంకోర్టును కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడున్న రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఆ పర్యావరణ దృష్టితో ఆ కోణంతో సామాజిక మాధ్యమాల్లో ఎవరమైతే సోషల్ మీడియాలో దాని మీద చేసినామో వేధిస్తూ కేసులు వేస్తూ మమ్మల్ని అధికారులను ఎవరిని కూడా వదులుతలేరు. ఏప్రిల్ 9న రమ్మన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి. మొదటిసారి 4 కేసులు వేసిర్రు, తప్పుడు కేసులు. ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, కేటీఆర్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, వాళ్ళది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, ఈ డ్రోన్ విజువల్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ ప్రశ్నలు అడిగారు. 66 ప్రశ్నలు అడిగారు. ఏప్రిల్ 9న అడిగిర్రు. రాత్రి వరకు అక్కడనే ఉండి సమాధానం చెప్పి వచ్చినాం. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చి అంబేద్కర్ జయంతి రోజు రమ్మని చెప్పారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు కోర్టు సెలవు, మొత్తం దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. మేము ఏప్రిల్ 15న పోయినాం, కోఆపరేట్ చేసినాం. ఆ రోజు కూడా ఉదయం పోయి రాత్రి వరకు అక్కడనే ఉన్నాం. ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మళ్ళా తర్వాత నోటీసులు తీసుకొని వచ్చారు. మళ్ళా తర్వాత రండి అని చెప్పారు. మళ్ళా చూస్తే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున, ఆ రోజు కూడా కోర్టు సెలవులు. పదే పదే ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి రప్పించుకుంటూ పోనీ అక్కడ ఏమన్నా విచారణ నిజంగానే చేస్తారా, ఏమన్నా అడుగుతారా అనంటే కేవలం ఉట్టిగానే కూర్చోబెట్టుకుంటారు.